వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఫ్లాష్ న్యూస్ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు, ఇది ఒక వీడియో కాన్ఫరెన్స్. అంటే ఎవరి గురించి అనేది టైటిల్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కేవలం 11 నిమిషాలు కొద్ది సెకండ్లు అనమాట. పూర్తిగా 12 నిమిషాలు కూడా కాదు, 11 నిమిషాల వీడియో కాన్ఫరెన్స్ బిట్ని మీడియాకి రిలీజ్ చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలతోటి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో సంభవించినటువంటి మొంథా తుఫాను మీద ఆయన రివ్యూ మీటింగ్ నడిపి ఆ జూమ్ కాన్ఫరెన్స్లో, కరోనా టైంలో ఏదైతే జూమ్ కాన్ఫరెన్స్ నడిచాయో అలాగే ఇప్పుడు కూడా జూమ్ కాన్ఫరెన్స్లో అందరి నేతలతోటి ఆయన సమన్వయం పరచడం కోసం అని చెప్పి, రైతులకు అండగా నిలబడాలని చెప్పి 11 నిమిషాల వీడియోను ఒకదాన్ని ప్రెస్కి రిలీజ్ చేశారు. దాంట్లో ఆయన చెప్పినటువంటి అంశంలో, అంటే ఇప్పుడు 11 నిమిషాలు నాకు చూడడానికే, అర్థం చేసుకోవడానికే కొంత సమయం పట్టింది. సో దాన్ని ఇప్పుడు మీకు చూపించి అనవసరంగా వీడియో లెంగ్త్ పెంచి తర్వాత నేను తిట్లు తినలేను. కాబట్టి తుఫాన్ తీసుకొచ్చింది చంద్రబాబే. ఆయన అన్నటువంటి మాట ఎగ్జాక్ట్గా, ఇవన్నీ మ్యాన్ మేడ్ కెలామిటీస్, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, మ్యాన్ మేడ్ కెలామిటీస్. బుడమేరు వాగు వరదలు వచ్చాయి, మ్యాన్ మేడ్ అంటే చంద్రబాబు చేసినటువంటిది అనమాట. చంద్రబాబు వల్లే వరదలు వచ్చాయి, చంద్రబాబు వల్లే బుడమేరుకు గండిపడింది, చంద్రబాబు వల్లే కృష్ణానదికి వరదలు వచ్చాయి, చంద్రబాబు వల్లే మిగతా ఇంత భారీ వర్షాలు వచ్చాయి, చంద్రబాబు వల్లే అతివృష్టి, చంద్రబాబు వల్లే అనావృష్టి, చంద్రబాబు వల్లే ఎడారైపోయింది, చంద్రబాబు వల్లే కరువు వచ్చేసింది, చంద్రబాబు వల్లే ఇదైపోయింది, చంద్రబాబు వల్లే అదైపోయింది, చంద్రబాబే ఇప్పుడు తుఫాన్ తీసుకొచ్చాడు చేత్తో పట్టుకొని, చంద్రబాబే రైతులు మోసం చేశాడు ఈ వర్షాలన్నీ కురిపించి, చంద్రబాబు వల్లే ఇదంతా జరిగిపోయింది. అంటే ఆ ఒక్క పదంలోనే ఇన్నిసార్లు చెప్పుకొచ్చండి. ఈ క్రాప్ కట్టలేదు, ఆర్బీకేలు నాశనం చేశారు, సచివాలయ ఉద్యోగులు ఉండేవాళ్ళు వాళ్ళని తీసేశారు. ఇవన్నీ కూడా ఆయన ఆ 11 నిమిషాల కొద్ది సెకండ్ల ఆ వీడియో కాన్ఫరెన్స్లో వైఎస్ఆర్సీపీ నేతలతో జూమ్ మీటింగ్లో మాట్లాడినటువంటి మాటలు. అంటే మొన్న ఫ్లైట్ కనెక్టివిటీ లేదు, వాతావరణం బాగాలేదు కాబట్టి రాలేకపోతున్నాను రిలీజ్ చేసినటువంటి ప్రకటన తర్వాత నిన్న విజయవాడకి చేరుకున్నారు. ఫ్లైట్లు మళ్ళీ రిస్టోర్ అయిన తర్వాత చేరుకుని ప్రజల్లోకి ఏమైనా వెళ్తారా? కోనసీమకి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు వెళ్ళారు కాబట్టి ఈయన కృష్ణా జిల్లాలోనే ఇంకో చోట ఏమైనా పర్యటన చేసేటువంటి అవకాశం ఉందా అనుకుంటే లేదు. తాడేపల్లి హౌస్లోనే ఉండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. వేరేస్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో రైతులతోటి వరి పొలాల్లో వాటిల్లో తిరుగుతూ, ఈవెన్ దాని మీద కూడా ట్రోలింగే. ఎందుకంటే ఆయన వస్త్రధారణ మీద కూడా ట్రోలింగే దీంట్లో. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు కానీ వాళ్ళ సోషల్ మీడియా ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నాయి. ఏంటంటే కింద ప్యాంట్ వేసుకోవయ్యా అని. రైతులు అక్కడ లుంగి కట్టుకుని ఉన్నారు, ఈయన అఫీషియల్గా వెళ్తే ఈయన వస్త్రధారణ తెలిసిందే కదా, కుర్తా పైజామా వేసుకుంటారు. ఆ కుర్తా పైజామాలో కింద ఆ ప్యాంట్ని మోకాళ్ళ పైకి మడత పెట్టుకొని ఆ పొలాల్లోకి వెళ్ళారు. అందులో తప్పేముందో, తప్పేం కనిపించిందో, వీళ్ళు ఏం చూస్తున్నారో కూడా తెలియనటువంటి అంశం. అది ఒక ఎత్తు అయితే, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడే చేశారు. ఇదంతా కూడా చంద్రబాబే తీసుకొచ్చారు. ఈ చంద్రబాబు తీసుకొచ్చినటువంటి తుఫాన్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్య. ఈ క్రాపులు కట్టలేదు, ఇన్సూరెన్స్ కట్టలేదు, రైతులకు మోసం చేశారు, 15 లక్షల ఎకరాల్లో పత్తి పోయింది, 15 లక్షల ఎకరాల్లో వరి పోయింది, ఇంకో 10 లక్షల ఎకరాల్లో మినుము పోయింది, ఇంకో 5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పోయింది, ఇంకో చోట ఇది, ఇంకో చోట అది, ఇలాగా లెక్కలనే ఆయన చెప్పుకొచ్చారు. వేరేస్ ఇంకా ప్రభుత్వం దగ్గర నుంచే పూర్తి స్థాయిలో లెక్కలు రాలేదు. ఎందుకంటే ఎంఆర్ఓలు వీళ్ళందరూ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఎక్కడెక్కడ పంట నష్టం ఎలా జరిగింది, ఏంటి, ఎన్ని హెక్టార్లో, ఇప్పటివరకు ఇచ్చినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 88,000 హెక్టార్లు, ఇందులోనే మొత్తానికి పంట నష్టం జరిగింది, ఓవరాల్గా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అనేది వచ్చినటువంటి ఒక ప్రాథమిక రిపోర్ట్. అయితే ఏకంగా ఇన్ని లక్షల ఎకరాలు ఒక్కోదానికి అంటూ డీటెయిల్డ్ రిపోర్ట్ మరి జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నారా లేదంటే ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా, ఇది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. సెకండ్ థింగ్, ఇంత రిపోర్ట్ ఈయన దగ్గర ఉంది అంటే వీళ్ళు ఏమైనా గ్రౌండ్లోకి వెళ్ళారా? ఉన్నదేమో వీడియో కాన్ఫరెన్స్, గ్రౌండ్లోకి వెళ్ళి పంటలు ఎక్కడెక్కడ మునిగిపోయో వీళ్ళు ఏమైనా సేకరించారా, దాని మీద ఏమైనా ఇచ్చేసారా అంటే దానికి సమాధానం ఉండదు. ఎలా మరి? అన్నీ చంద్రబాబు నాయుడే తీసుకొచ్చారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి రాకపోవడానికి మొన్న కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ వచ్చి వీడియో కాన్ఫరెన్స్ చేయడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. జగన్మోహన్ రెడ్డి గారు రేపు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతే, ఇవాళ సాయంత్రం రేపు వెళ్ళిపోతే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారే కారణం. ఇంకా అన్నిటికీ ఆయన నామస్మరణ తప్పితే ఇంకేం లేదు. అలాగే ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి బాధలో కూరుకుపోయి ఉన్నారు అనేటువంటి ఒక విష ప్రచారాన్ని తీసుకువెళ్ళడం. విమర్శలు చేయొచ్చు అండి, రాజకీయంగా ఎవరైనా ఎవరి మీద అయినా విమర్శలు చేయొచ్చు విత్ ద వ్యాలిడ్ పాయింట్. దానికి ఒక వ్యాలిడేషన్ అనేది ఉండాలి. అది లేకుండా మేము మామూలుగా ఇష్టం వచ్చినట్టు గాలి కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, మాకు మీడియా, సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇదే చేస్తాం అంటే దాన్ని కట్టడి చేయడంలో విఫలమవుతున్నటువంటి ప్రభుత్వాన్ని చేతకానితనం అనాల్సి వస్తుంది.
ప్రజల నమ్మకంతో ఇచ్చినటువంటి అధికారానికి న్యాయం చేయట్లేదు అనేది కూడా వస్తుంది ఇటువంటి విష ప్రచారాలను అడ్డుకోకపోతే. బట్ వేరే ప్రజలు చాలామంది చెప్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. వచ్చిన వాళ్ళందరికీ వెళ్ళే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మాకు చక్కగానే చేసింది అని చెప్తున్నారు. బట్ ఇంకా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను దింపి పవన్ కళ్యాణ్ గారి మీద దుర్భాషలాడేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు. ఇక వంగాగీత గారు అయితే అక్కడే ఉండి పిఠాపురంలో ప్రతిరోజు ఆవిడ మాట్లాడడానికి సరిపోతుంది, పనుల కంటే కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మాత్రం స్పష్టం అవుతోంది. సో ఇక మాట్లాడుతూ పంటలకి తీవ్ర నష్టం కలిగింది, పంటల బీమా లేదు, రైతులు నష్టపోతున్నారు. గత 16 నెలల్లో ఇది ఇంకా చాలా చాలా ఎక్కువ అనమాట. అసలు చెప్పాలి అనుకుంటే ఆయన అన్నటువంటి యాజ్ ఇట్ ఈజ్ వర్డ్స్, ఏపీలో 2024 జూన్ నుంచి 16 సార్లు తుఫాన్లు, వరదలు, విపత్తులు వచ్చాయి. కూటమి సర్కార్ రైతులను ముంచేసింది. ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ మిస్టేక్స్. ఏంటి 16 నెలల్లో ఎన్ని తుఫాన్లు వచ్చాయి, ఎన్నిసార్లు వర్షాలు, వరదలు వచ్చేసాయి, ఎంత పంట నష్టం కొట్టుకుపోయింది 16 నెలల్లోనే. కేవలం 16 నెలల్లో ఇప్పటి వరకు కూడా 16 సార్లు వచ్చేయటం అంటే నెలకు ఒక విపత్తు అనేది వస్తుంటే నెలకొకసారి రైతులు కష్టాల పాలైపోతున్నారు అనేది మరి వారు చెప్పినటువంటి అంశం. 16 నెలల్లో ఇన్ని విపత్తులు వచ్చాయా నాకైతే తెలియదు. మరి వాతావరణ శాఖ వారికి ఏమైనా తెలుసా అంటే పాపం వాళ్ళకు కూడా తెలియదు. అంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి విపత్తులన్నీ ఏపీలో చంద్రబాబు నాయుడే వెళ్ళి ఆయన ఏదో తాడు విసిరి నువ్వు విపత్తు కదా రా ఇప్పుడు అని చెప్పి ఏదో లాక్కొచ్చినట్టుగా చెప్పడం అనేది మాత్రం నిజంగా రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టిపోయాయి అనే దానికి ఇది ఇంకొక రకమైనటువంటి పరాకాష్ఠగా చెప్పుకోవాలి. ప్రజల పక్షాన పోరాడడానికి ఎవరికి అధికారం అనేది అవసరం లేదు, 100%, రైట్. అలాగా పోరాడాలి అన్న తపన ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా పారదర్శకంగా, నిజాయితీగా, నిక్కచ్చిగా పోరాటం చేయాలి. ప్రజల సమస్యలను ఎలుగెత్తి చూపాలి. అంతేగాని దిగజారుడు విమర్శలు, లేనిపోని అబద్ధాల ప్రచారం ఇవన్నీ ఎందుకు చేయడం? ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో 11 నిమిషాల ఆ వీడియోలో చెప్పినటువంటిది ఆ లెక్కలు మరి ఎక్కడి నుంచి తెచ్చారో, గతంలో ఉన్నటువంటి లెక్కలే తీసుకొచ్చి ఇప్పుడు చెప్పి చేశారో తెలియట్లేదు. ఇంకొక కొసమెరుపు ఏంటంటే ఇంకో వీడియో ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది. వరదల సమయంలో ఇప్పుడంటే వీడియో కాన్ఫరెన్స్, మరి గతంలో వరదలు వచ్చి పంటలు మునిగిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పుడు వరదల్ని కానీ తుఫాన్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలేదు. ఆయన తీసుకురారు. అలాంటివన్నీ కూడా ఆగిపోతాయి అన్నమాట, చెప్తే ఆగిపోతాయి అన్నమాట. అవి చెప్పేవాళ్ళు వేరే ఉంటారు. కానీ ఆయన ఏంటంటే వెళ్ళి పరామర్శకు వెళ్ళడం అంటే అక్కడ ఒక రెడ్ కార్పెట్ వేయించుకొని అధికారులు అందరూ చక్కగా సూటు బూటు వేసుకొని పాలిష్డ్ షూస్ వేసుకొని బురదంటకుండా ఒక మంచి స్టేజ్ ఒకటి కట్టుకొని ఆ స్టేజ్ మీద నించొని ఏదో బయట గుర్రపందాలు చూస్తుంటారు సార్, గ్యాలరీలో నించొని అలా గుర్రపందాలు చూసినట్టు, రేసింగ్ చూసినట్టుగా అక్కడ నించొని పంట ఇలా మునిగింది అని చెప్పి చూడడం. ఆ వీడియో ఇంకా చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు. సో మనం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు మన దగ్గర ఏముంది తప్పు అనేది కూడా ఒకసారి ఆలోచించుకొని విమర్శ చేయడం తప్పు లేదు, కానీ సద్విమర్శ చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని ఇంకా పానికి గురి చేస్తాం, ఇంకా తప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తాం అంటే ప్రజలు ఇంకా అసహించుకుంటారు అనేది ఈ రాజకీయ నాయకులకి ఎప్పటికి అర్థమవుతుందో అని చాలామంది అభిప్రాయం. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.